ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ, అటు రీతిగా క్రైస్ట్ ఎవాంజలికల్ మినిస్ట్రీస్ ద్వారా మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలిద్దాము. ఆదికాండము 12వ అధ్యాయము 2వ మాట. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అనేటువంటి మాట ద్వారా ఈరోజు మనం బలపరచబడతాం. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను. కానీ వాస్తవానికి ఈ మాటలు అబ్రహాము విన్నప్పుడు అప్పుడే తన హోమ్ టౌన్ నుండి వచ్చేసాడు. మరి అక్కడ హోమ్ టౌన్ నుండి వచ్చినప్పుడు తనకు కలిగిందంతా కూడా తీసుకొచ్చాడు, కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏ దిశ తెలియదు. కానీ ప్రభు చెప్తున్నటువంటి మాటలు అబ్రహాము విశ్వసిస్తున్నాడు. మరి ఈ నూతన సంవత్సరంలో కూడా నీవు దేవుని సన్నిధానంలో నమ్మకంగా విశ్వాసంతో నీవు ఉంటే, అబ్రహాము సంతతి అయినటువంటి మన జీవితాల్లో కూడా ఆశీర్వాదాన్ని కలుగు చేసి, మరి నిన్ను గొప్ప చేసేదను అనేటువంటి మాట, గొప్ప జనముగా చేసేదను అనేటువంటి మాట దేవుడు మనకు ఇస్తున్నాడు. ఏంటి గొప్ప చేసేదను, గొప్ప జనముగా చేసేదను అంటే, అబ్రహాము ద్వారా ఆ యొక్క సంతానాన్ని దేవుడు అభివృద్ధి పరిచాడు. అబ్రహాము ద్వారా సంతతిని దేవుడు అభివృద్ధి పరిచాడు. ఈరోజు మనమందరము కూడా అబ్రహాము సంతానమే. విశ్వాసము ద్వారా మనమందరము కూడా అబ్రహాము సంతానమే. కాబట్టి కానీ ఈ మధ్యలో అబ్రహాము మనము అబ్రహాముకి ఎలా సంతానం అయ్యామంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వల్లనే. కాబట్టి యేసుక్రీస్తు సంతానం అని వారసులుగా పిలవబడినటువంటి మనము దేవుని మాటలు అనేకులకు చెప్పాలి, అనేకులను రక్షణలోకి నడిపించాలి. ప్రభు ఏంటంటే యేసుక్రీస్తు నామములో అనేకమైన ఆత్మలు సంపాదించడం ద్వారా నీవు కూడా నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నీవు కూడా అనేకమైనటువంటి మనుషులను దేవుని తట్టు త్రిప్పేటువంటి ఒక ఆత్మీయ తండ్రిగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. శారీరకంగా కాదు, భౌతికంగా కాదు, మరి ఆర్థికంగా కాదు, ఆత్మీయంగా బహు గొప్పగా దేవుడు నిన్ను గొప్ప జనముగా చేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తి గల యేసయ్య వందనాలు. ప్రభువా, యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా మరొకసారి మీ పాద సన్నిధికి వస్తున్నాము. మా పితరుడైనటువంటి అబ్రహాము గారికి మీరు ఇస్తున్నటువంటి వాగ్దానం బట్టి వందనాలు. నిజముగా వాగ్దానము చేసి గొప్ప జనాంగముగా మార్చి అబ్రహాము సంతతిగా మమ్ములను మీరు ఇచ్చిన విధానం బట్టి వందనాలు. యేసుక్రీస్తు నామములో మమ్ములను అనేకులకు ప్రభు గొప్ప జనముగా మీరు చేస్తారని మేము నమ్ముచున్నాం. అనేక ఆశీర్వాదాలతో నూతన సంవత్సరంలో మీరు మమ్మల్ని నింపుతారని మేము నమ్ముచున్నాం. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని, పరిచర్యకు సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి గొప్ప జనముగా చేయమని నా ప్రియ కుమారుడిని నజరేయుడైన యేసు నామమున సమస్త పొంది నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్.